అందరికీ నమస్తే. నేను మీ సరళ శ్రీరామోజు. మా ఇంట్లో బొజ్జ వినాయకుడు చూడండి ఎంత మంచిగా ఉన్నాడా. 8వ రోజు శనివారము ఏకాదశి అయింది కదా, ఆ రోజు దీపాలంకరణ సేవ చేసినాము స్వామివారికి. మా ఇంట్లో మండపంలో ఎప్పుడైనా రెండు ఒకటే రోజు చేస్తాము. మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దీపాలు ముట్టించిన తర్వాత మండపానికి పోయి మండపాల దీపాలు వెలిగిస్తాము. మా ఇంట్లో పూజ చేస్తున్నా నేను. ఒకసారి చూడండి వీడియోని. పూజా విధానంలో ఏదన్నా తప్పు ఉంటే మాత్రం క్షమించండి. నేను బుక్ చేసుకుంటా, ఎప్పుడైనా బుక్ చదువుకుంటా పూజ చేసుకుంటా. మా వినాయకుడి పంచకట్టు చూసినరా ఎంత మంచి కుదిరిందో. మంచిగా అంటే మంచిగా కుదిరింది. ఈసారి మా సారే అలంకరణ చేసిండు మొత్తం వినాయకుడిని. ఎప్పుడైనా అయ్యగారు వచ్చిన తర్వాత అయ్యగారు చేసేది. ఈసారి కొంచెం అయ్యగారు వచ్చేసరికి టైం పట్టింది కాబట్టి టైం ఉన్నది కానీ మా సారే మొత్తం అలంకరణ చేసిండు. బాగుంది కదా, పంచకట్టు అయితే మస్తు అంటే మస్తు కుదిరింది. ఈసారి కలశం కూడా పెట్టించుకున్నా అన్నట్టు. అఖండ దీపం అంటే ఎప్పుడైనా పెడతాము, 4 సంవత్సరాల నుంచి అఖండ దీపం కూడా పెడతాము. కానీ ఈసారి కలశం కూడా పెట్టించుకున్నాము. అయ్యగారిని అడిగితే పెడతా అన్నాడు. కలశము, కిలో లడ్డు, స్వామివారి లడ్డు, కిలో లడ్డు పెట్టించుకున్నాము. ఈసారి నేను ఇంకొకటి కూడా తెప్పించుకున్నా. ఏంటిదంటే నిత్య పూజ కోసము మా ఇంట్లో వినాయకుడి విగ్రహం చిన్నది ఉండే, నోములకు పెట్టిన బాపతి విగ్రహం ఉండే. ఇట్లా పువ్వు పెట్టంగానే స్వామివారు ఇట్లా అడ్డం పడిపోతుండని ఈసారి నేను 3 ఇంచుల కంటే తక్కువది వినాయకుడి విగ్రహం తెప్పించుకున్నా. దానికి కూడా మంచిగా మొదటి రోజు అయ్యగారు అభిషేకం చేసి పూజ మీద పెట్టిండు. ఇక్కడ పూజ మీద ఉన్నది. 9 రోజులు పూజ చేసిన తర్వాత మళ్ళీ అది తీసి దేవుని రూమ్లో పెట్టుకొని నిత్య పూజకు చేసుకోమన్నాడు అయ్యగారు. అయ్యగారు ఎప్పుడైనా మొదటి రోజు వచ్చి పూజ చేస్తాడు, మళ్ళీ లాస్ట్ రోజు కదిలిచ్చే రోజు కూడా వచ్చి ఉత్తర పూజ చేసి దేవుణ్ణి కదిలిచ్చి కలశము ఇట్లా అవన్నీ ఇచ్చి పోతాడు అన్నట్టు మాకు ఎప్పుడైనా. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గణపయ్య ఎట్లున్నాడో చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు మీ ఇళ్ళల్లో పూజ ఏ విధంగా చేసుకున్నారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అసలు ఇబ్బంది తెలివే. నేను వచ్చే డాడీకి ఫోన్ చేసి నేను కరీంనగర్ పోతానా అని చెప్పేసి వచ్చేసిన. స్నానం సమర్పయామి. ఇక్కడికి రారాదండి. ఎవరినన్నా ఒక్కరి నుంచి ఇటు రావచ్చు కదా, పూజ చేస్తాను. రాండి అందరు రండి. నువ్వు అయితే నాకు ఫోన్ చేసినప్పుడు బస్సులే ఉన్నావు కదా. అవునా? అప్పుడు బస్సులో ఉంటే నేను ఎప్పుడో ఇంటికి వద్దు. అయ్యో, అన్నం తింటావా? వస్తాను, ఎప్పుడు చేయకుండా పెట్టాను. వస్త్రయుగ్మం రక్తవస్త్రద్వయం చారుదేవ యోగ్యం చ మంగళం శుభప్రదం గృహణాత్వం లంబోదరహరాత్మజం. కాళ్ళు కడుక్కొని పెట్టుకొని తిను. మరి ఆలుగడ్డ ఫ్రై, అన్నం ఉంది, సాంబార్ ఉంది స్టవ్ కానే. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవితం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం జ్యోతిర్యం గృహణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయకం ఉపవితం సమర్పయామి. గంధం చందనా గురు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం. గంధం శ్రీగంధం సమర్పయామి.
धवलान् दिव्यान् शालीयान् स्तण्डूलान् शुभान् गृहण परमानन्द ईशपुत्र नमोऽस्तु ते। अक्षितान् समर्पयामि। पुष्पम् सुगन्धानि सुपुष्पाणि जाजीकुन्दमुखानि च 21 पत्राणि सगृहण नमोऽस्तु ते। पुष्पं समर्पयामि। पुष्पं समर्पयामि। ओम सुमुखाय नमः। ओम गणाध्यक्षाय नमः। ओम एकदन्ताय नमः। ओम बालचन्द्राय नमः। ओम कपिलाय नमः। ओम गजकर्णाय ओम गजाननाय नमः। ओम गजकर्णिकाय नमः। ओम वक्रतुण्डाय नमः। ओम लंबोदराय नमः। ओम शूर्पकर्णाय नमः। ओम विकटाय नमः। ओम हेरम्बाय नमः। ओम विघ्नराजाय नमः। ओम स्कन्दपूर्वजाय नमः। ओम गणाधिपाय नमः। ओम सर्वसिद्धिप्रदायकाय नमः। ओम धूमकेतवे नमः। ओम श्री महागणपतिपतये नमः। इति षोडशनाम पूजां समर्पयामि। अर्धांग पूजा। ओम श्री गणेशाय नमः पादौ पूजयामि। ओम एकदन्ताय नमः गुरुभ्यो पूजयामि। ओम शूर्पकर्णाय नमः जाननी पूजयामि। ओम विघ्नराजाय नमः भृङ्गे पूजयामि। ओम अकुवाहनाय नमः शरीरं उरुं पूजयामि। ओम हेरम्बाय नमः कटिं पूजयामि। ओम श्री लंबोदराय नमः उदरं पूजयामि। ओम श्री गणनाथाय नमः नाभिं पूजयामि। ओम श्री गणेशाय नमः जाननी पूजयामि। ओम श्री स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि। ओम स्कन्दाग्रजाय नमः स्कन्दौ पूजयामि। ओम पाशहस्ताय नमः हस्तौ पूजयामि। ओम गजवक्राय नमः वक्रं पूजयामि। ओम श्री विघ्नहन्त्रे नमः नेत्रं पूजयामि। ओम श्री शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि। ओम बालचन्द्राय नमः ललाटं पूजयामि। ओम सर्वेश्वराय नमः शिरं पूजयामि। ओम श्री विघ्नराजाय नमः सर्वाण्यङ्गानि पूजयामि। నేను స్టేటస్ పెడితే ఎక్కడోటి ఉంది కావచ్చు వేరే దగ్గర అనుకుంటే మీ ఇంట్లో అనుకోలే అంటే నేను ఇంట్లో రాలే కదా దగ్గరలే కదా. सुगन्धं मनोहरं उमासुतं नमस्तुभ्यं ब्रह्मणवरदो भव। धूपमाग्रापयामि। दीपं साध्यं त्रिवक्ति संयुक्तं वह्नेन योजितं मया गृहणमण्डलं दीपं ईशपुत्र नमोऽस्तु ते। दीपं दर्शयामि। పూజ అయింది పోయింది. ఎవరు లేకపోతాను దీపం దీపం దర్శయామి. మంగళమణి మంగళ
మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునికి జయ మంగళమణి పాడరే మన గణనాథునికి ముత్యాల హారతులు ముదితలివ్వరే ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునికి జయ మంగళమణి పాడరే మన గణనాథునికి కరివదన సదనునికి కాంతి మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియ తనయునికి దివ్య మంగళం గిరిసుత ప్రియ తనయునికి దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునికి జయ మంగళమణి పాడరే మన గణనాథునికి సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తనకు సర్వమంగళం సదాశివుని కీర్తనకు సర్వమంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునికి జయ మంగళమణి పాడరే మన గణనాథునికి శుభమంగళమణి పాడరే మన గణనాథునికి దీపాలంకరణ సేవ ఇవాళ మా వినాయకునికి దీపాలంకరణ సేవ చేసినాం. దీపం దర్శయామి. మంచిగా ఉందా, ఎట్లుందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మబ్బు మబ్బు వస్తుంది. మా మండపంలో ముగ్గులన్నీ నేనే వేసిన. తామర పువ్వు వేసి తామర పువ్వు పైన శివలింగం వేసి ఓంకారము స్వస్తిక్ వేసిన. కింది సైడ్ ఇంకా మా ఫ్రెండ్స్ వేసిండ్రు. నేను ముగ్గు వేసినాక కలర్స్ అన్నీ వాళ్ళు నింపిండ్రు అన్నట్టు. ఎప్పుడైనా అట్లనే నేను ముగ్గేస్తే కలర్స్ వాళ్ళు నింపుతారు. కొన్ని వాళ్ళు వేసిండ్రు, కొన్ని నేను వేసిన. మా ముగ్గులన్నీ ఎట్లున్నాయో చూసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి.
దీపాలన్నీ ముట్టించి తర్వాత మంచిగా ఉంది కదా, ముగ్గులన్నీ మంచిగా కనబడుతున్నాయి, దీపాలన్నీ మంచిగా అంటే మంచిగా కనబడుతున్నాయి. అక్కడ కూర్చొని అందరం ఫొటోస్ దిగినాము. ఇక మా బొజ్జ గణపయ్య ఈయన మా మండపంలో గణపతి ఎట్లున్నాడో చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి దీపాలంకరణ ఎంత బాగుందో. ఆ రోజే శాకాంబరి కూడా చేసినాము. ఇగో ఈ డిజైన్ అన్నీ మా ఫ్రెండ్స్ వేసిండ్రు. తెల్లవారి ఆదివారం రోజే అన్నప్రసాదం పూజ చేసినాం అన్నట్టు, స్వామివారికి అందరికీ అన్నప్రసాద వితరణ చేసినాము ఆదివారం రోజు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.